నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జయశంకర్ నెదర్లాండ్స్లో చెప్పిన కళ్ళు బైర్లు కమ్మే నిజాలు అండ్ వినటానికి కూడా వణుకొస్తుంది. పాకిస్తాన్ గురించి, పాకిస్తాన్ ఆపరేషన్స్ గురించి, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రముఖల వివరాల గురించి ఎలాబొరేట్ చేశారు ఆయన. ఒక డచ్ డైలీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో డచ్ న్యూస్ పేపర్ డి వోక్స్క్రాంత్, డచ్ డైలీ పేరు, చాలా ఫేమస్ అండ్ పాపులర్ డైలీ ఇన్ నెదర్లాండ్స్. ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన మాట వింటే ఆ ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్ట్ ఒకసారి ఎస్టానిష్ అయ్యారట. దివే అంటే జయశంకర్కి ఉన్న అథారిటీ పాకిస్తాన్లో జరుగుతున్న యాక్టివిటీస్ మీద. ఆయన ఏం చెప్పారు? ద మోస్ట్ నటోరియస్ టెర్రరిస్ట్ ఆన్ ది యునైటెడ్ నేషన్స్ శాంక్షన్స్ లిస్ట్ ఆర్ ఆల్ ఇన్ పాకిస్తాన్. అంతర్జాతీయంగా డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు, ఇంటర్నేషనల్లీ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టులు అండ్ రికగ్నైజ్డ్ టెర్రరిస్టులు మొత్తం పాకిస్తాన్లోనే ఉన్నారు, లేదా వాళ్ళు ఉన్న చోట పాకిస్తాన్ ఏర్పడింది. అదర్ వే అరౌండ్. దే ఆపరేట్ ఇన్ బిగ్ సిటీస్ ఇన్ బ్రాడ్ డే లైట్, దేర్ అడ్రసెస్ ఆర్ నోన్, దేర్ యాక్టివిటీస్ ఆర్ నోన్. వాళ్ళు చాలా పెద్ద పెద్ద సిటీస్లోనే వాళ్ళ ఆపరేషన్స్ ఉంటాయి. అది కూడా ఎప్పుడు బ్రాడ్ డే లైట్లో. ఇంకా అప్పుడు రాత్రిపూట ఏం చేయరు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ చిరునామాలు, వాళ్ళ కార్యక్రమాలు, వాళ్ళ కార్యకలాపాలు మొత్తం తెలుసు. ఎవరికి? ప్రభుత్వానికి అనేది ఒకటి. ఆ ప్రభుత్వం పేరుతో చలామణి అవుతున్న ఒక ఉగ్ర ముఠాకి. దేర్ మ్యూచువల్ కాంటాక్ట్స్ ఆర్ నోన్. సో లెట్స్ నాట్ ప్రిటెండ్ దట్ పాకిస్తాన్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. ది స్టేట్ ఈస్ ఇన్వాల్వ్డ్, ది ఆర్మీ ఈజ్ అప్ టు ఇట్స్ నెక్ ఇన్ ఇట్. మొత్తం ఆర్మీ ఇన్వాల్వ్ అయింది. అక్కడ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న ఉగ్రమూకల ముఠా ఇన్వాల్వ్ అయింది. అందువల్ల పాకిస్తాన్ అబ్బే మాకేం తెలీదు, వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దట్ అని చెప్తే నమ్మబాకండి. జయశంకర్ ఆ డచ్ న్యూస్ పేపర్కి ఇచ్చిన దాంట్లో సిటీస్తో సహా, పేర్లతో సహా చెప్పారు ఆయన. అదంతా చెప్పుకుంటూ పోతే చాలా లెందీ అవుతుంది. అంత క్లియర్గా చెప్పారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఫార్మర్ ఆఫీసర్ అంటే ఒక అంబాసిడర్ లెవెల్లో జయశంకర్ ఉన్న పట్టు, వివిధ దేశాలు, వివిధ ప్రాంతాలు, వాళ్ళ నాగరికతలు, వాళ్ళ అనాగరికతలు, వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ దుస్సంప్రదాయాలు, దుష్ట సంప్రదాయాలు, వాట్ నాట్ ఎవ్రీథింగ్. ప్రతి దాని మీద మనకి ఇద్దరు గురించి మాట్లాడుకోవాలి ఇప్పుడు. అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, 80 ఏళ్ళ యువకుడు, అండ్ జయశంకర్, విదేశాంగ మంత్రి. వీళ్ళకున్న అపారమైన కమాండ్. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్తే, ఇప్పుడు అజిత్ దోవల్ గారు వెళ్తే, పాకిస్తాన్ వెళ్తే, అక్కడ నేటివ్స్ ఉర్దూ ఎలా మాట్లాడతారు, ఈయన కూడా అలాగే మాట్లాడేస్తారు. అంతగా ఇమిడిపోగల తత్వం ఉన్న ఆఫీసర్స్ వీళ్ళిద్దరు కూడా. సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క నేపథ్యం నుంచి వచ్చారు. ఆయనైతే కేరళ సర్వీస్ క్యాడర్ IPS అజిత్ దోవల్, ఈయన IFS. సో వీళ్ళకుండే అంటే ఒక దేశం వెళ్ళినప్పుడు ఒక జర్నలిస్ట్ ఆయన అప్రోచ్ అయినప్పుడు, ఆయన ఒక విదేశాంగ శాఖ మంత్రిగా, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా ఆయన చూపించిన ఆ పరిణితి మాట్లాడేప్పుడు అదంతా ఇక్కడ చెప్పుకోవాలి. The External Affairs Minister also agreed that the ceasefire understanding reached on May 10 has put an end to the military actions India and Pakistan were taking against each other for now. ceasefire ఒప్పందం చేసుకున్నాం, ఇప్పటికి చేసుకున్నాం, కానీ వాళ్ళు వైలేషన్స్కి పాల్పడుతున్నారు. ఎందుకు నమ్మాలి? ఎలా నమ్మాలి? అసలు ఎందుకు నమ్మాలి? ఇది ఆయన పాకిస్తాన్కి సంబంధించి వేసిన ప్రశ్న. ఇంకా ఆయన పాకిస్తాన్కి వార్న్ చేశారు. If terrorist attacks from Pakistan continue, there will be consequences. The Pakistanis must understand that very well. ఇదివరకులాగా క్షమించేసి మేము శాంతి మంత్రం పఠిస్తాం, మాకు పంచశీల సిద్ధాంతాలు, ఇట్లాంటి OLX వర్డ్స్ మేము మాట్లాడడం, ఇంకా మేము యాక్షన్లోకి దిగటమే. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాకిస్తానీయులందరూ తెలుసుకోవాలి. పౌర సమాజాన్ని కూడా ఆయన హెచ్చరించారు ఇక్కడ. మీరు యాజ్ లాంగ్ యాజ్ యూ సపోర్ట్, అంటే పౌర సమాజం మొత్తం కాకపోవచ్చు, సపోర్ట్ ది టెర్రర్ క్యాంప్స్ అండ్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ చాలా దారుణమైన పరిస్థితిని ఎదురు చూడాల్సి వస్తుందని గట్టి హెచ్చరిక జారీ చేశారు ఆయన. అండ్ మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం, $3.3 బిలియన్ నష్టం వాళ్ళ ఎయిర్ బేసులు కూలిపోయిన దరిమిలా, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధ్వంసమైన దరిమిలా వాళ్ళకి ఏర్పడింది. $3.3 బిలియన్ నష్టం. అంతా ఎలాబరేటెడ్గా ఏ వింగ్ ఆర్మీ ఎంత నష్టపోయింది, వాళ్ళ నేవీ ఎంత నష్టపోయింది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ ఎంత నష్టపోయింది, మొత్తం వివరంగా చెప్పుకున్నాం. ఆ ఇమేజెస్ కూడా చూడొచ్చు పక్క విండోలో. వాళ్ళకి IMF శాంక్షన్ చేసింది
అవుట్ ఆఫ్ $2.5 బిలియన్ దాంట్లో బెయిల్అవుట్ ప్యాకేజ్లో $1 బిలియన్ ఇస్తే వాళ్ళు చేజేతులారా చేసుకున్న దానికి ఆయన నష్టం $3.3 బిలియన్. దరిద్రుడి పెళ్లికి వడగళ్ళవానని మూలిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు అసలే అప్పుల భారంతో ప్రజల కనీస అవసరాలను తీర్చలేని ఒక దుస్థితిలో ఉన్న పాకిస్తాన్కి ఇంతకు మించిన దుస్థితి ఇంతకుముందు ఏర్పడలేదు, ఇక ముందు కూడా ఏర్పడకపోవచ్చు వాళ్ళు మర్యాదగా ఉంటే అనే వార్నింగ్ జయశంకర్ చాలా స్పష్టంగా విదేశాంగ మంత్రి హోదాలో ఆయన చెప్పారు. జయశంకర్ ఆల్సో క్లారిఫైడ్ దట్ ఫర్ ఇండియా ది ఇష్యూ ఆఫ్ టెర్రరిజం అండ్ దట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఆర్ కంప్లీట్లీ సపరేట్ మ్యాటర్స్. టెర్రరిజం వేరు, జమ్మూ అండ్ కాశ్మీర్ అంశం వేరు. ఫర్ ఇండియా he said terrorism is an independent, completely unacceptable international crime that should not be condoned or justified. దాన్ని ఏ మాత్రం మనం అంగీకరించేది లేదు. ఉగ్రవాదం అనేది అంతర్జాతీయంగా ఒక ఘోరమైన నేరం, ఆ నేరాల్లో కూడా చాలా ఘోరమైన నేరం. దాన్ని ఏ రకంగా జస్టిఫై చేసుకున్న పాకిస్తాన్ దాన్ని మేము అంగీకరించబోం, భారతదేశం అంగీకరించబోదు అని. జమ్మూ కాశ్మీర్లో మరి పహల్గామ్లో 26 మందిని బలికొన్న ఆ దుర్మార్గమైన వ్యవహారాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ది టెర్రరిస్ట్ టార్గెటెడ్ ది వైబ్రెంట్ టూరిజం ఇండస్ట్రీ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ విత్ దేర్ అటాక్, సో దే ఆర్ ప్రిపేర్డ్ టు డెస్ట్రాయ్ థింగ్స్ ఇన్ కాశ్మీర్ ఫర్ దేర్ ఓన్ వెరీ లిమిటెడ్ సెల్ఫిష్ పర్పసెస్. చాలా స్పష్టం. జమ్మూ కాశ్మీర్లో అభివృద్ధి చెందిన టూరిజాన్ని డిస్మాంటిల్ చేయడానికి టెర్రరిస్ట్ ఈ ప్లాన్ పన్ని మతాన్ని ఉగ్రవాదాన్ని జోడించి ఒకే తుపాకీ నుంచి గుళ్ళు పేల్చారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో క్షమించేది లేదు. They also deliberately gave the attack a very religious tint. The world should not accept such practices. అని చెప్తూనే కాశ్మీర్ ఇష్యూని పాకిస్తాన్తోనే తేల్చుకుంటాం, ఎవరు ఇక మధ్యవర్తిత్వం పెదరాయిలాగా భుజాల మీద కండువా వేసుకొని కాలు మీద కాలేసుకొని పెద్ద కుర్చీలో కూర్చొని మధ్యవర్తిత్వం ఇస్తా అంటే ఒప్పుకునేది లేదని కూడా ఆయన కేటగిరికల్గా స్పష్టం చేశారు. నోటింగ్ దట్ జమ్మూ అండ్ కాశ్మీర్ జాయిన్డ్ ఇండియా వెన్ ద నేషన్ అండ్ పాకిస్తాన్ separated in 1947, Jaishankar affirmed New Delhi's stance that the illegal occupiers should return their illegally occupied parts to the rightful owner and that is us. చొరబడి మన సొంత ఇల్లు ఎవడైనా ఆక్రమించుకున్నాడో వాడు మర్యాదగా మన సొంత ఇంటిని మనకి ఇచ్చేయాలి, అది మా స్టాండ్. దీనికి ఇంకో మూడోవాడు వచ్చి పంచాయతీ చెప్పడం ఏం లేదు. Responding to a question on whether India would take up US President Donald Trump on his offer to mediate the Kashmir issue, Jaishankar reaffirmed that the matter is bilateral. డొనాల్డ్ ట్రంప్ ఒకవేళ మధ్యవర్తిత్వం వహించడానికి పెదరాయిల్లో హీరో మాదిరి కండువా వేసుకొని ధోతి కట్టుకొని వస్తే మీరు అంగీకరిస్తారా అంటే అది ద్వైపాక్షికం, మే ఇద్దరం తేల్చుకోవాల్సిందని చెప్పేశారు. యాజ్ ఎ సెడ్ దిస్ ఈజ్ సంథింగ్ దట్ వీ విల్ డూ టుగెదర్ విత్ పాకిస్తాన్. నిర్మోహమాటంగా చెప్పారు, మీ పెద్దరికాలు వద్దు, మీ లేనిపోని భేషజాలు మాకు అక్కర్లా, మీ బతురాజు శుభాషితాలు కూడా మాకు అక్కర్లా. డొనాల్డ్ ట్రంప్కి నేరుగా చెప్పినట్టు అది. ట్రంప్ హ్యాడ్ ఓపెన్లీ క్లైమ్డ్ క్రెడిట్ ఫర్ బ్రోకరింగ్ ఎ సీజ్ ఫైర్ డీల్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, హూ వర్ ఎంగేజ్డ్ ఇన్ ఇంటెన్స్ క్రాస్ బోర్డర్ ఫైటింగ్ ఆఫ్టర్ ఆపరేషన్ సింధూర్ ఆన్ May 7. ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఆయనంతటా ఆయనగా ఇన్వాల్వ్ అయ్యాడు అందులో. ఈ హ్యాడ్ స్టేటెడ్ దట్ విత్ లెవరేజ్ ఆఫ్ మోర్ ట్రేడ్ విత్ బోత్ కంట్రీస్ ఈ సిగ్నిఫికెంట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ ద టూ ఇంటూ టేకింగ్ ద డీల్ అని ఆయన అనుకున్నాడు. వాస్తవంగా అవతల డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ నుంచి సీజ్ ఫైర్ కోసం ఒక ప్రతిపాదన వచ్చింది కాబట్టి డీజీఎంఓ లెవెల్లో జరిగింది. బట్ ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని కూడా వాళ్ళు ఉల్లంఘించి సిగ్గు లేకుండా బార్డర్ ఎంబడి తెగబట్టాన్ని జయశంకర్ ఆయన తెగనాడారు. ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడుతూ ఇట్స్ ద న్యూ ఫార్మ్ ఆఫ్ జస్టిస్, ది న్యూ ఫార్మ్ ఆఫ్ రెస్పాన్స్ ఇండియా విల్ గివ్ టు టెర్రరిజం. ఇది న్యూ ఫార్మ్ ఆఫ్ జస్టిస్, ఆపరేషన్ సింధూర్ అనేది కొత్త న్యాయ సూత్రం, న్యూ ఫార్మ్ అండ్ ది న్యూ ఫార్మ్ ఆఫ్ రెస్పాన్స్, కొత్తగా బదిలిచ్చే విధానం టెర్రరిజానికి, పాకిస్తాన్ టెర్రరిజానికి కొత్తగా బదులిచ్చే విధానం అని ఆయన చాలా కేటగిరికల్గా చెప్పారు. దట్ ఈజ్ జయశంకర్. జయశంకర్ ఎలా బిత్తరబోయి చూస్తున్న షహబాజ్ షరీఫ్, ఏం చేయాలో దిక్కుతోచగా కళ్ళు తేలేసిన సయ్యద్ అసీం మునీర్. ఆయనకి ఈ మధ్య ఫీల్డ్ మార్షల్ అనే హోదా ఇచ్చారు, లేదా ఆయన ఈయన చేత ఇప్పించుకున్నాడు. పరస్పరం అంటే క్విట్ ప్రోకో అనమాట. నువ్వు ప్రధానమంత్రిగా ఉండాలంటే నాకు ఫీల్డ్ మార్షల్ చేయాలి, రేపొద్దున ప్రధానమంత్రి అయ్యేది ఆయనే. అక్కడ ఒకవేళ బంకర్లో బతికి బయటపడి నార్మాలిటీ రిస్టోర్ అయితే ఆ ఉగ్రమూకల ముఠాకి ప్రధానమంత్రి అవుతాడు, దేశానికి కాదు, ఉగ్రమూకల ముఠాకి. అది దాన్ని దేశం అనటానికి ఎవడు అంగీకరించడు. ప్రతి సెకండ్ హౌస్లో ఒక టెర్రరిస్ట్ని తయారు చేసే ముఠా దాన్ని దేశం అని ఎలా అనాలి? జయశంకర్
మనకి ఇక్కడ ఆయన నెదర్లాండ్స్ వెళ్ళినప్పుడు నెదర్లాండ్స్ గురించి ఇక్కడ మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద యూరోపియన్ యూనియన్. యూరోపియన్ యూనియన్లో మన ట్రేడింగ్ పార్ట్నర్, సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఆన్ డిప్లొమాటిక్ లెవెల్ కావచ్చు, తర్వాత ఇంక ఇతరత్రా కూడా ట్రేడింగ్ పార్ట్నర్, పూర్తిగా వాణిజ్య సంబంధాలు, అండ్ డిప్లొమాటిక్ లెవెల్లో కూడా వీ హ్యావ్ స్ట్రాంగ్ టైస్ విత్ నెదర్లాండ్స్. అందుకనే ఆయన అంత డీటెయిల్డ్ ఇంటర్వ్యూ ఇచ్చారు. లెట్ అస్ నాట్ ప్రిటెండ్ దట్ పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్. ఈ మాట దాదాపు 5-6 సార్లు ఆ ఇంటర్వ్యూలో వాడారు. అంటే పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ నగ్న స్వరూపాన్ని ఆయన బాహాటంగా చూపించేశారు. పాకిస్తాన్ న్యూడిటీని, పాకిస్తాన్ టెర్రరిజాన్ని, ఆ టెర్రరిస్టులు ఆపరేట్ చేసే విధానాన్ని, పెద్ద పెద్ద సిటీస్ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తారు, దట్ టు బ్రాడ్ డే లైట్. అంటే ఆ మూకలకు సంబంధించిన సమస్త వివరాలని ఆయన నెదర్లాండ్స్ సమాజంతో పంచుకున్నారు. నెదర్లాండ్స్ మనకి ఇందాకే చెప్పినట్టు సెకండ్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్ ఇన్ ద యూరోపియన్ యూనియన్. సో ఐరోపా సమాజానికి చాలా బలంగా మెసేజ్ పంపించారు జయశంకర్. అది ఒక డిప్లొమాట్ ఎలా వ్యవహరిస్తారనే దానికి ఇది ఉదాహరణ. ఇంతకన్నా గొప్ప ఉదాహరణలు ఆయన మళ్ళీ ఇతర దేశాలు సందర్శించినప్పుడు అక్కడ వాళ్ళతో ఆయన షేర్ చేసుకుంటారు. ఒకటి, ఐరోపా సమాజానికి క్లారిటీ ఇచ్చారు. పాకిస్తాన్ అనే ఉగ్రమూకని, ఉగ్రవాదుల ముఠాని నమ్మమాకండి. అదొక దేశం కాదు, అది జస్ట్ ఒక ప్రాంతం. అది ఒక ఉగ్రవాద భావజాలంతో ఏర్పడిన ఒక ప్రాంతం మాత్రమే. యూ నీడ్ నాట్ కన్సిడర్ దాట్ యాజ్ అ నేషన్ ఎట్ ఆల్. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్స్ టు కన్సిడర్, యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ అ రోగ్ స్టేట్. ఒక రోగ్ స్టేట్ మాత్రమే, రోగ్ స్టేట్గా మాత్రమే దాన్ని కన్సిడర్ చేయండి అన్నారు. జయశంకర్ ఇచ్చిన మెసేజ్ తోటి ఇవాళ ఐరోపా సమాజానికి పాకిస్తాన్కి సంబంధించిన వాస్తవాలన్నీ అలా కళ్ళ ముందు పరిచిన వాస్తవాలతోటి వాళ్ళు ఐరోపా సమాజం కూడా మేల్కొంది. సో టెర్రరిజం అనేది ప్రపంచానికి ఎంత ప్రమాదకరమైన ఒక వ్యవహారమో ఐరోపా సమాజం గుర్తించేలా చేసిన జయశంకర్కి మనమందరం వీ మస్ట్ బి థ్యాంక్ఫుల్ టు హిమ్.